నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇక సండే ఫన్ డే వచ్చేసింది. సో సండే అంటేనే ఇంకా ఫుల్ ఆఫ్ గేమ్స్, ఫన్స్, డ్యాన్సులు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి కదా. సో యాజ్ యూజువల్ సండే అలానే ఉంటుంది. అయితే నిన్నటి ఎపిసోడ్లో సేవింగ్ ఎవరిని సేవ్ చేయలేదు. నామినేషన్స్లో 8 మంది ఉన్నారు, కానీ నిన్న ఫుల్ ఆఫ్ ఫైర్తో హాట్గా జరిగింది ఎపిసోడ్ అంతా. నిన్న ఎవరిని సేవ్ చేయలేదు. సో ఎవరు సేవ్ అయ్యారంటే ఫస్ట్ సీత అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరూ సేవ్ అవుతారండి. నెక్స్ట్ ఒక టాస్క్ ఉంటుంది, అదే పెడుతుంటారు కదా వాళ్ళకి ఫిట్టింగ్లు. సో ఈ ఫస్ట్ టాస్క్ ఏంటంటే సెట్ అండ్ కట్. గేమ్ ఏంటంటే సెట్ అండ్ కట్. సెట్ అంటే హార్ట్ ఇచ్చి ఎవరితో సెట్ అనుకుంటారో వాళ్ళకి హార్ట్ ఇవ్వాలి. కట్ అనుకుంటే వాళ్ళని హార్ట్ బ్రేక్ చేసి వాళ్ళకి హార్ట్ని బ్రేక్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇది గేము. సో ఫస్ట్ నిఖిల్ వస్తాడు. నిఖిల్కి సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి పేర్లు చెప్తారు. నాకు సార్ ఎవరికి సెట్ ఎవరికి కట్ అంటే సోనియాకి కట్ అండి, హార్ట్ బ్రేక్ ఇస్తాడు. పృథ్వీకి ఏమో హార్ట్ ఇస్తాడు, దానికి రీజన్స్ చెప్తాడు. నెక్స్ట్ సీతని పిలుస్తారు. సీత ఏమో నైనిక అండ్ విష్ణుప్రియ ఇద్దరు పేర్లు చెప్తారు నాకు సార్. వీళ్ళిద్దరు ఎవరు సెట్ ఎవరు కట్ అంటే నైనికకి హార్ట్ ఇస్తుంది, ఆ విష్ణుప్రియకి హార్ట్ బ్రేక్ ఇస్తుంది. నెక్స్ట్ మణికంఠ సోనియా అండ్ నిఖిల్ పేర్లు చెప్తారు నాకు సార్. సోనియాకి సెట్ హార్ట్ ఇస్తాడు, నిఖిల్కి హార్ట్ బ్రేక్ ఇస్తాడండి. నెక్స్ట్ నబీల్ ఆదిత్య నైనిక అంటే ఆదిత్యకి హార్ట్, నైనికకి హార్ట్ బ్రేకు. విష్ణుప్రియ సీతకి హార్ట్, పృథ్వీకి హార్ట్ బ్రేకు. నెక్స్ట్ నైనిక అండి, నైనిక సీతకి హార్ట్ ఇస్తుంది. నెక్స్ట్ నిఖిల్కి హార్ట్ బ్రేక్ ఇస్తుంది. ప్రేరణ అభయ్కి హార్ట్ ఇస్తుంది, యష్మికి ఏమో హార్ట్ బ్రేక్ ఇస్తుంది. నెక్స్ట్ పృథ్వీ యష్మికి హార్ట్ ఇస్తాడు, విష్ణుకి హార్ట్ బ్రేక్. నెక్స్ట్ సోనియా మణికంఠకి హార్ట్, అభయ్కి హార్ట్ బ్రేక్. నెక్స్ట్ అభయ్ యష్మికి హార్ట్ అండి. నెక్స్ట్ తర్వాత ప్రేరణకి హార్ట్ బ్రేక్, యష్మి నిఖిల్కి హార్ట్, పృథ్వీకి హార్ట్ బ్రేక్. ఆదిత్య నబీల్కి హార్ట్, లాస్ట్ మణికంఠకి హార్ట్ బ్రేక్. ఇట్లా ఒక గేమ్ అయితే పెడతారు. ఈ గేమ్ ఎలా జరుగుతుంది, హార్ట్ ఎవరికి హార్ట్ బ్రేక్ ఎవరికి అనేది వాళ్ళు ఇచ్చుకుంటారు. సో ఆ గేమ్ అట్లా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మరొక సేవింగ్ టైం అండి. ఇప్పుడు ఏమో నైనిక సేవ్ అవుతుంది. నెక్స్ట్ గేమ్ ఏముండదండి, సాంగ్స్, డ్యాన్సులు, ఫుల్ ఫన్ గేమ్ అవుతూ ఉంటుంది. మధ్యలో మరొక సేవింగ్ చేస్తారండి. అప్పుడేమో మణికంఠ అండ్ విష్ణు అండ్ యష్మి ముగ్గురు సేవ్ అవుతారు. నెక్స్ట్ ఆ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి కాంతార అండ్ శక్తి టీం ఇద్దరు విన్ అవుతారు. ఇద్దరికి టై వస్తుంది. సో ఇద్దరు విన్ అయ్యాయి కాబట్టి మీకు ఈ వీక్ రేషన్ ఎక్స్ట్రా వస్తుంది అనేసి ఇరు టీముల వాళ్ళకి రేషన్ ఎక్స్ట్రా అనేసి నాకు సార్ అనౌన్స్ చేస్తారు. ఇంకో గేమ్ అండి, అదేంటంటే బ్లైండ్ ఫోల్డ్. ఒకరికి గంతలు కట్టుకొని ఉండాలి, ఇంకొకరేమో స్క్రీన్ మీద వచ్చిన విజువల్స్ పిక్ని సౌండ్ మాట్లాడకుండా సౌండ్ చేస్తూ వేరే వాళ్ళకి, అంటే వాళ్ళ టీం వాళ్ళకి ఇద్దరు వస్తారు కదా బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని, వాళ్ళకి సౌండ్ చేసి అదే ఆ పిక్చర్ ఏంటో చెప్పాలి. వాళ్ళేమో అది గెస్ చేసి చెప్పాలన్నమాట. ఈ గేమ్లో కాంతార అండ్ శక్తి టీంకు 2 పాయింట్స్, కాంతారాకి 3 పాయింట్స్, 1 పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి కాంతారా టీం విన్ అవుతుంది. వీళ్ళకి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే 2 అవర్స్ ఎక్స్ట్రా కుకింగ్ టైం ఇస్తారు నాకు సార్. వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే కుకింగ్ టైం అనేది ఒక పర్టికులర్ టైం ఇచ్చారు కాబట్టి బిగ్ బాస్. ఇప్పుడు ఎక్స్ట్రా 2 అవర్స్ నాకు సార్ ఇచ్చేసరికి వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ లాస్ట్లో ఇద్దరు ఉంటారు కదా నామినేషన్స్లో, అభయ్ అండ్ పృథ్వీ.
వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఏంటి ఆ టాస్క్ ఒకటి ఉంటుంది కదా ఎవిక్షన్ది. సో ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు. అక్కడ స్టెప్స్ ఉంటాయండి, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆ స్టెప్స్కి ఇరువైపులో ఇద్దరు పేర్లు ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. నాకు సరే చెప్తే అప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉండాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఎవరిది రెడ్ ఉంటే వాళ్ళ ఎలిమినేషన్, గ్రీన్ ఉంటే వాళ్ళు సేవ్ అయినట్టు. సో లాస్ట్ వచ్చేసరికి రెడ్ అభయ్కి వస్తుంది, సో గ్రీన్ ఏమో పృథ్వీకి వస్తుంది. సో పృథ్వీ సేవ్ అయ్యి ఇంట్లోకి వెళ్తాడు, అభయ్ ఎలిమినేషన్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్తాడండి. సో స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ అతను జర్నీ వేస్తారు కదా ఏవి, సో ఏవి వేస్తారు. తర్వాత ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది కదా, సో హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. నువ్వు 3 బ్లాక్ రోజెస్ 3 రెడ్ రోజెస్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇస్తావు అనేసి నాకు సార్ అడుగుతారు. రెడ్ అంటే పాజిటివ్, బ్లాక్ అంటే నెగిటివ్ అని చెప్తారు. సో ఫస్ట్ బ్లాక్ రోజెస్ ఎవరికి ఇస్తావంటే ఫస్ట్ విష్ణుప్రియ అనేసి అభయ్ చెప్తారు. ఎందుకంటే నువ్వు గేమ్లో కొన్ని వర్డ్స్ అనుకోని మాటలు అనేస్తున్నా, ఆ వర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఉన్న గేమ్ ఆడు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అది కొంచెం కంట్రోల్ పెట్టుకుని ఉంటే చాలు అనేసి, ఇది ఒక నెగిటివ్ కాదు, ఇది ఒక సజెషన్లా తీసుకో అని చెప్తారు. నెక్స్ట్ బ్లాక్ రోజ్ ఎవరికి ఇస్తారంటే మణికంఠ నువ్వు గేమ్ ఆడుతున్నావు కానీ కొన్ని విషయాల్లో మరీ ఎమోషనల్ అయిపోయి దోశ మ్యాటర్లో కూడా కొంచెం నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఇవ్వటం వలన అది ఆ ఇష్యూ ఎక్కువైంది, గొడవగా ఎక్కువైంది అనేసి చెప్తారు. సో అది తగ్గించుకొని చెప్తారు. నెక్స్ట్ థర్డ్ ఎవరికి ఇస్తారంటే పృథ్వీకి. సో నువ్వు గేమ్లో అగ్రెషన్ అవుతున్నావు, ఆ అగ్రెషన్ వల్ల నీ గేమ్ కనిపించట్లేదు, నువ్వే ఫర్దర్గా అది ఫేస్ చేయాల్సి వస్తుంది, అది నీకు నెగిటివ్ అవుతుంది, అది నువ్వు చూసుకో, అది కంట్రోల్ చేసుకో అనేసి ఇవంతా ఒక సజెషన్లా తీసుకోండి అనేసి చెప్తారు వీళ్ళందరికీ. సో ఇక నా రెడ్ రోజెస్ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ సీతకి ఇస్తాడండి. సీత ఇక్కడికి వచ్చాక తనకి నాకు కొన్ని క్లాషెస్ వచ్చాయి ఫస్ట్లో, కాకపోతే ఇప్పుడు చాలా మంచి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్, ఆ రిలేషన్ చాలా బాగా కుదిరింది మా మధ్య. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తాను, నాకు ర్యాకి ఎప్పుడు కడతావా అనేసి. తను ఒక సిస్టర్ లాగా అంత చాలా బాండింగ్ కుదిరిందండి మా మధ్యన అని చెప్తారు. నెక్స్ట్ రెడ్ రోజేమో నిఖిల్కి ఇస్తాడండి. నిఖిల్ ఫస్ట్ వచ్చినప్పుడు తినే ఎంతో యాటిట్యూడ్గా ఉంటాడేమో అనుకున్నాను, కానీ తను నేను ఎంత ఫ్రెండ్స్ అయ్యామంటే ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఫ్రెండ్స్గా ఉన్నట్టుగా అంత మింగిల్ అయిపోయాం మేము, అంత ఫ్రెండ్గా అంత బాండ్ అయితే వచ్చింది మా మధ్యన అని చెప్తారు. నెక్స్ట్ రోజు ఎవరికి ఇస్తామంటే ఇద్దరికి ఇస్తాను సార్ అంటే సరే ఇవ్వు అంటారు. అది సోనియా అండ్ నబీల్. సోనియా నాకు బాగా తెలుసండి, సో చాలా బాగా ఆడుతుంది, అందరికీ బాగా సజెషన్స్ ఇస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ నబీల్ చాలా ఫెయిర్గా గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నాడు, తనకి అంటూ నెగిటివ్ ఏది లేదని చాలా బాగా ఆడుతున్నాడు. సో తను కూడా నాకు ఇక్కడికి వచ్చాక బాగా పరిచయం అయ్యాడు అనేసి. సో వీళ్ళందరికీ రెడ్ రోజెస్ ఇస్తారు. ఈ విధంగా అభయ్ తనకిచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. సో అక్కడి నుంచి అందరికీ బాయ్ చెప్పేసి గుడ్ లక్ చెప్పేసి విష్ చేసేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నెక్స్ట్ తాను ఎలిమినేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే, సో తన స్వహస్తాలతో తానే చేసుకున్న అపరాధం, స్వయంకృత అపరాధం అనేసి మనం చెప్పచ్చు. ఎందుకంటే తను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఈ వీక్లో సెల్ఫ్ నామినేట్ అవ్వడం ఒకటంటే, నెక్స్ట్ ఏమో గేమ్లో కూడా పెద్దగా ఆడలేదు, ఆ పక్కకి కూర్చున్నాడు, వాళ్ళ టీం మెంబర్స్ ఆడొద్దు అనేసి చెప్పాడు. సో గేమ్ కూడా అంతగా తన ఇన్వాల్వ్మెంట్ ఆడలేదు. నెక్స్ట్ బిగ్ బాస్ని నానా మాటలు ఆడి నిన్న ఎపిసోడ్లో రెడ్ కార్డ్ వరకు వచ్చాడు. సో తనకి ఇవన్నీ మైనస్లు. సో ఈ తను చేసుకున్న పనుల వల్ల తానికే వచ్చింది. సో ఎవరు అంటారు కదా, ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు అనేసి. సో దానికి నిదర్శనంగా ఉన్నాడు అభయ్. తన స్వహస్తాలతో తానే తన ఫేట్ని మార్చుకున్నాడండి. ఇంకా ఉండాల్సిన అభయ్ హౌస్లో సో ఈ రోజుతో తన బిగ్ బాస్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. తను సెల్ఫ్ నామినేట్ చేసుకొని ఎంతో కాన్ఫిడెంట్గా నేను నామినేషన్లో ఉన్నా సరే నేను
సేవ్ అయ్యి వెనక్కి వస్తాను అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఈ వీక్ తన జర్నీ అయితే అప్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. తను బిగ్ బాస్తో నెగిటివ్గా మాట్లాడటం, తనని తిట్టడం అవన్నీ చేయటం ఒకటైతే, గేమ్ పరంగా కూడా తనేమి పెద్దగా ఆడింది ఏం లేదు. ఆడిన వాళ్ళని కూడా ఆడొద్దని చెప్పి పక్కన వెళ్ళి కూర్చున్నాడు. సో అది కూడా తనకి మైనస్. ఇవన్నీ చూసుకుంటే ఓట్స్ పరంగా కూడా తను లీస్ట్లో ఉన్నాడు. సో ఓట్స్ పరంగా కూడా లీస్ట్లో ఉండటం, తర్వాత నిన్నటి ఎపిసోడ్లో రెడ్ కార్డు కూడా వచ్చింది. సో ఇవన్నీ తను మైనస్లో అయితే అవుతూ, తను ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అన్నీ అప్ అండ్ డౌన్సే ఉన్నాయి. సో పాజిటివ్గా ఏది అయితే లేదు, కొన్ని అన్నీ నెగిటివ్గా ఉన్నాయి. తన పర్ఫార్మెన్స్ వైజ్, గేమ్ వైజ్, తన పర్సనల్ వైజ్ కానీ ఏది కూడా సరిగ్గా లేదు ఈ వీక్. అందుకే ఓట్స్ పరంగా కూడా తనకి లీస్ట్లో వచ్చాయి. సో తను చేసుకున్నది తనకే వచ్చింది అన్నట్టు. సో తను సెల్ఫ్ నామినేట్ అవ్వటం ఒక మైనస్ అయితే, ఈ వీక్లో గేమ్ ఆడకపోవటం మరొకటి. అండ్ బీబీని కూడా ఏదో పడితే అది అనటం, ఇవన్నీ కలిపి నేను బయటికి రావాల్సి వచ్చింది ఇవాళ. సో చెప్పేది ఏంటంటే, స్వయంకృత అపరాధం, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడటం అనే సామెతలు ఏమి ఉన్నాయో తనకి అడాప్ట్ చేసుకోవచ్చు. అభయ్కి అన్నీ అలా చేసుకున్నాడు, తనని తానే చేసుకున్నాడు. ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ కాకుండా గేమ్ పరంగా తను కాన్సన్ట్రేషన్ చేసి గేమ్ బాగా ఆడి వీక్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే ఓట్స్ ఇంకా ఎక్కువ పడి, నిన్న రెడ్ కార్డ్ వచ్చినా సరే ఓట్స్ ఎక్కువ పడి ఉంటే ఇవాళ హౌస్లో ఉండేవాడు, తన ప్లేస్లో వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యేవారు. సో తను చేసుకుని తనే వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఈరోజు ఎపిసోడ్లో అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. తన ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది, చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.